మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సార్ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని చాలా మంది అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఎన్టీఆర్ భరోసా పరిధిలో కొత్త పెన్షన్ల కోసము ఇక్కడ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీరందరికీ ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్ కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, వికలాంగులకు ఇచ్చేటువంటి 6,000 రూపాయల పెన్షన్ కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలను, మరియు దరఖాస్తును ఎక్కడ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్ని ఆన్లైన్లోకి ఏ విధంగా మార్చుకోవాలి అన్న వివరాలను, దరఖాస్తు చేసే సమయంలో ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ పెన్షన్ల కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలు మీకు తెలుస్తాయి. మీరు దరఖాస్తు చేసుకోగలుగుతారు. మీకు కొత్త పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వచ్చినటువంటి కొత్త వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసము ఇక్కడ దివ్యాంగులకు ఇచ్చే 6,000 రూపాయల పెన్షన్ల కోసము, దివ్యాంగులు కానివ్వండి ఇతర కేటగిరీల వారికి ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్ కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది కదా. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను మీరు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్లో నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం రానట్లయితే మీ సేవల్లో కానివ్వండి, ఈ సేవల్లో కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్లలో కానివ్వండి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయండి. ఈ దరఖాస్తు ఫామ్ను మీరు తీసుకున్న తర్వాత ఆ ఫామ్లో పేర్కొన్నటువంటి అన్ని వివరాలను పూర్తిగా మీరు ఫిలప్ చేయండి. ఇక్కడ ఏ ఏ వివరాలను అడిగారు అన్న సమాచారాన్ని కూడా మీకు అందిస్తాను. ఈ దరఖాస్తు ఫామ్లో మొదటగా దరఖాస్తుదారుని పేరును అడగడం అనేది జరిగింది. ఆ తర్వాత దరఖాస్తుదారుని విద్యార్హతలను అడగడం అనేది జరిగింది. మీరు ఏ విద్యార్హతలను కలిగి ఉంటే దాన్ని మీరు పేర్కొనవలసి ఉంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు లేదా సంరక్షకుని పేరును ఇక్కడ అడగడం అనేది జరిగింది. ఆ తర్వాత వైవాహిక స్థితి, మీరు వివాహితుల అవివాహితుల అని కూడా అడిగారు. మీరు వివాహితులైతే వివాహితులని, అవివాహితులైతే అవివాహితులని ఇక్కడ పేర్కొనండి. ఆ తర్వాత పుట్టిన తేదీ, మీ యొక్క పుట్టిన తేదీ అడగడం అనేది జరిగింది. వయసు, మీకున్న వయసు ఎంత అయితే అంత ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ లింగము, మీరు స్త్రీల పురుషుల అని కూడా అడగడం అనేది జరిగింది. ఆధార్ కార్డు సంఖ్య, ఆధార్ కార్డు నెంబర్ను కూడా ఇక్కడ అడగడం అనేది జరిగింది. రేషన్ కార్డు సంఖ్యను కూడా ఇక్కడ అడగడం అనేది జరిగింది. కులము అంటే మీరు బీసీలు అయితే బీసీ, ఎస్సీలు అయితే ఎస్సీ, ఎస్టీలు అయితే ఎస్టీ, ఓసీలు అయితే ఓసీలు అని అక్కడ మెన్షన్ చేయండి. ఉపకులము అడిగారు. ఉపకులము అంటే బీసీలలో బీసీ ఏనా, బీసీ బీనా ఈ విధంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రము కూడా అడగడం అనేది జరిగింది. ఆ తర్వాత చిరునామా, మీ యొక్క చిరునామాను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్, మీ యొక్క రన్నింగ్ లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్నే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్ రకము, మీరు ఏ పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు, వికలాంగుల పెన్షనా, వితంతు పెన్షనా, ఓల్డేజ్ పెన్షనా, ఒంటరి మహిళా పెన్షనా, గీత కార్మిక పెన్షనా, చేనేత కార్మిక పెన్షనా, మీరు ఏ పెన్షన్ కోసం అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ పెన్షన్ రకాన్ని ఇక్కడ పేర్కొనవలసి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం మీద ఉన్నటువంటి సంఖ్యను కూడా అడిగారు. ఆ సంఖ్యను ఇక్కడ మెన్షన్ చేయండి. కుటుంబం యొక్క నెలసరి ఆదాయము ఎంత ఉంటే అంత మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ కుటుంబం భూమి మొత్తం ఎకరాలలో మీ కుటుంబానికి సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఉంది అని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అందులో మెట్ట ఎన్ని ఎకరాలు ఉంది, మాగాని ఎన్ని ఎకరాలు ఉంది అని కూడా అడగడం అనేది జరిగింది. గత 6 నెలలుగా మీ ఇంటి విద్యుత్ సరాసరి వినియోగం మొత్తం యూనిట్లలో ఎంత మొత్తాన్ని మీరు విద్యుత్ వినియోగం చేశారో ఆ యూనిట్లను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో మీకున్న నివాస భవనాల వివరాలు కూడా అడిగారు. చదరపు అడుగుల్లో మీకు ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది.
మీకు 4 చక్రాల వాహనము ఉందా, 4 వీలర్ వెహికల్ ఉందా లేదా అని అడిగారు. ఉంటే ఉంది అని, లేదంటే లేదు అని మెన్షన్ చేయండి. మీ కుటుంబంలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారా లేరా అనేది కూడా అడిగారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నారా లేరా అని కూడా అడిగారు. ఉంటే ఉన్నారని, లేదంటే లేదని మీరు మెన్షన్ చేయండి. ఇతర పెన్షన్ పొందుతున్నటువంటి వారు అంటే రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్ పరిధిలోకి వచ్చే మిలిటరీ కానివ్వండి, స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, ఈపీఎఫ్ పరిధిలో వారు కానివ్వండి ఉన్నారా లేరా అని అడగడం అనేది జరిగింది. ఉంటే ఉన్నారు అని, లేకుంటే లేదు అని ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఈ దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్ గా ఈ దరఖాస్తు ఫారాన్ని మీరు ఫిలప్ చేయండి. ఇక తర్వాత ఈ దరఖాస్తు ఫారానికి తప్పనిసరిగా జత చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ ఆధార్ కార్డును మీరు జత చేయవలసి ఉంటుంది. మరియు ఆధార్ కార్డు యొక్క హిస్టరీని తీసుకొని దాన్ని కూడా జత చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డును కూడా, రైస్ కార్డును మీరు జిరాక్స్ కాపీని జత చేయవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, మీ కుల ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము లేటెస్ట్ గా తీసుకున్నదై ఉండాలి అని చెప్పేసి కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మీ ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ను కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ 6 డాక్యుమెంట్స్ ను అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్దారులు ఇప్పుడు సమర్పించవలసి ఉంటుంది. ఇక ఎక్స్ట్రాగా ఇక్కడ దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధులు సబ్మిట్ చేయవలసినటువంటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ వితంతు మహిళలు భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దివ్యాంగులు అయితే మాత్రము మీ జిల్లాలో మీరు తీసుకున్నటువంటి సదరం ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒంటరి మహిళలు అయితే మాత్రము కోర్టు ద్వారా తీసుకున్నటువంటి విడాకుల పత్రాన్ని కానివ్వండి, కాంపిటేటివ్ అథారిటీ ద్వారా తీసుకున్నటువంటి విడాకుల పత్రాన్ని కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక వృద్ధాప్య పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేటువంటి వారు మీకు 60 సంవత్సరాలు నిండినట్టుగా వయసు ధృవీకరణ పత్రాన్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ను మీరు జత చేసి మీ యొక్క దరఖాస్తు ఫారాన్ని మీ గ్రామ సచివాలయంలో మీరు అందజేయాలి. సచివాలయంలో అందజేసిన తర్వాత మీ యొక్క దరఖాస్తు వివరాలన్నిటిని కూడా దగ్గరుండి వారి చేత మీరు ఆన్లైన్ చేయించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసము, 4,000 రూపాయల పెన్షన్ కోసము, దివ్యాంగులకు ఇచ్చే 6,000 రూపాయల పెన్షన్ కోసము మీ గ్రామ సచివాలయంలో ఈ డాక్యుమెంట్స్ తోటి దరఖాస్తు చేసుకుని వారి చేత ఆన్లైన్ లో నమోదు చేయించుకున్నట్లయితే ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేసిన సందర్భంలో మీకు తప్పకుండా ఈ కొత్త పెన్షన్లు మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించి కానివ్వండి, వితంతువులకు సంబంధించి కానివ్వండి, ఒంటరి మహిళలకు సంబంధించి కానివ్వండి, వృద్ధులకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా డిసడ్వాంటేజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.